మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఈ శిలువ ధ్యాన కాలంలో ప్రభువా మీ పాదముల ఎదురు చేరుకొని నిన్ను ఆరాధించి మహిమపరచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయం కొరకు నీకు స్తోత్రములు ప్రభువా. చదవబడిన పరిశుద్ధ లేఖనమును మేము ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి ఈ వాక్యమును అర్థం చేసుకోవడానికి కృప దయచేయము. పరిశుద్ధుడైన తండ్రి, నీ దీనదాసుని నన్ను నీ శిలువ చాటును మరుగుపరచి దీవించుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ఈ ఆరాధనలో చేరి ప్రభుని ఆరాధిస్తున్న మీకు శుభములు, దేవుని యొక్క ఆశీర్వాదములు మీకు అందిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమం, దేవుని ప్రజలారా, ఈ శిలువ ధ్యాన కాలంలో ఈ రీతిగా మనం చేరి ప్రభుని ఆరాధించుటకు ప్రభు అనుగ్రహించిన సమయం కొరకై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి శుక్రవారం మనము ఒక అంశాన్ని ధ్యానం చేయాలని పోయిన వారము మనం తలంచాము. ఏంటది? అర్పణల యొక్క అవసరతల గురించి, బలి అర్పణల గురించి మనం నేర్చుకోవడానికి దేవుడు ఈ సమయాన్ని మనకిచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. అందులో భాగంగా లేవి కాండం 16వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం చదువుకున్నాము. ఇది చాలా విస్తృతమైన, చాలా లోతైన వాక్య భాగము. మనం చదువుకున్న ఈ వాక్య భాగము ఇది మహాప్రాయశ్చిత్త దినము. మహాప్రాయశ్చిత్త దినం మొదటి భాగం 5 నుంచి 10 నిమిషాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ మొదటి వచనంలో మనం చూస్తున్నప్పుడు అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లా, నేను వారు ఎందుకు చనిపోయారు? దేవుని యొక్క సన్నిధిలోనికి వేరొక అగ్నిని తీసుకుని వచ్చి, అన్యాగ్నిని తీసుకుని వచ్చిన ద్వారా వారు చనిపోయారు. ఇది అర్థం ఏంటంటే, దేవునికి ఇవ్వబడవలసిన ఘనతను, గౌరవాన్ని వారు తగ్గించారు. దేవుని ఆరాధించవలసిన విధముగా, దేవుని గణపరచవలసిన విధముగా వారు గణపరచలేకపోయారు. వారికి ఇష్టమైన రీతిలో దేవుని ఆరాధించడానికి వారు వచ్చారు. దేవుని ఆరాధించడానికి, మానవుడు దేవుని సమీపించడానికి ఒక క్రమము దేవుడు మన ముందు ఉంచాడు. ఒక నిర్దిష్టమైనటువంటి క్రమాన్ని దేవుడు మనకు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఆ సిద్ధపాటు అక్కడ మనం చూస్తాం. నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును కనుక నీ సహోదరుడైన అహరోను చావక ఉండునట్లు అతడు మందసం మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పము. దేవుని ఆరాధించే విధానాన్ని దేవుడు బయలుపరిచేది చాలా అద్భుతంగా ఉంటుంది.
ఈ వాక్యంలో ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఒక పుస్తకం పేరు చెప్తాను నేను, మీరు అది కొని చదవండి. ఈ బైబిల్ ఒకటి చదివితే సరిపోదు. క్రైస్తవులు భక్తులు రాసిన పుస్తకాలు. బలి అర్పణలలో దాగిన క్రీస్తు మహిమ, బలి అర్పణలో దాగిన క్రీస్తు మహిమ. ఈ 10 వచనాల మీద ఓ 20 పేజీలు దానికి సంబంధించి. అందులో కొంత భాగం ఈరోజు ఉదయం వాట్సాప్లో పెట్టాను, గ్రూప్లో. ఎంతమంది చదివారో తెలియదు, కానీ అది చదువుతున్నప్పుడు అది అలా మైండ్ అలా ఉండిపోయింది. అది మనం ఉన్నట్టు చెప్పడానికి కష్టమైంది, కానీ అది చాలా లోతైన అర్థయుక్తమైన దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆ వాక్యం చదువుతుంటే మనకు అర్థమవుతుంది. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రక్షణ ఎంత అద్భుతమైనది, ఆశ్చర్యమైనది అనేది మనకు తెలుస్తుంది. దేవుడు ఆయన మహిమను మనకు కనపరచడానికైనా, లేదా ప్రభు యొక్క శిలువ కార్యమును లేదా ఆయన విమోచన కార్యమును మనము అర్థం చేసుకోవడానికి ఒక్కసారి మనకు అర్థం కాదు, మనం అర్థం చేసుకోలేము కూడా. దాని గురించి పౌలు ఒక మాట చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 12వ వచనంలో పౌలు ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఆ మాట 12వ వచనం ఒక్కసారి చదవండి. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడు అద్దములో చూసినట్టుగా సూచనగా మనము చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా మనము చూడగలము. అంటే దేవుని యొక్క ఆ వచనంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, మనం దేవుని యొక్క శిలువ కార్యమును కానీ ఆయన మహిమను కానీ మనము అర్థం చేసుకోవడానికి అంత సులభమైనది కాదు. ఆయన శిలువ కార్యమును గురించి, క్రీస్తు యొక్క మహిమను గూర్చి, ఆయన సర్వ సత్యమును గురించి ఒక్కసారిగా మనము అర్థం చేసుకోలేము, అర్థము చేసుకోలేము. అలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది మన వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే పాత నిబంధనలో నిర్గమకాండంలో ఆ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేశారు. వినండి. మోషే దేవునితో 40 దినాలు ఉన్న తర్వాత ప్రజలు ఆ మహిమను చూడలేక వాళ్ళు ఏం చేశారు? అయ్యా, మేము దాన్ని చూడలేము, కాబట్టి నువ్వే దేవునితో మాట్లాడి వచ్చేసే, అది మా వలన అయ్యే పని కాదు. దేవుని యొక్క కార్యమును మానవుడు అర్థం చేసుకోవడానికి ఆయన సిద్ధపరిచినటువంటి క్రమము, లేదా శిలువ కార్యమును అర్థం చేసుకోవడానికి, మనం గ్రహించడానికి ప్రభువు సిద్ధపరిచినటువంటిది చాలా గొప్పది. ఆ క్రమాన్ని మనం ఆది కాండంలోనే మనం గమనించాం. ఒక సందర్భాన్ని ప్రభువు తన ప్రజలను ప్రేమించే విధానం, పాపము చేసినటువంటి మానవుని రక్షించడానికి ఆయన సిద్ధపరిచిన రక్షణ కార్యం ఆది కాండంలో మనం గమనిస్తాం. దాన్ని పైన వారు చూసాము, మళ్ళీ కూడా దాన్ని గమనిస్తాము. దేవుని యొక్క ఘనతని, ఆయన యొక్క మహిమను అవమానపరిచి దానిని ప్రభుకి అవిధేయత కనపరిచినటువంటి ఆదాములు చేసినటువంటి పని మనకు తెలుసు. మరి దేవుని చేరడానికి, ప్రభు యొద్దకు చేరడానికి మరి మానవుడు చేయాల్సినటువంటి పని ఏమై ఉన్నది అనేది మనం గమనిస్తే, అక్కడ రాయబడినటువంటి మాట ఆది కాండంలో ఉన్న ప్రాథమిక ఒక ప్రశ్న ఏంటంటే, దేవుణ్ణి నమ్మక మరియు ఆయన పట్ల అపరాధం చేసి
దేవుణ్ణి నమ్మక ఆయన పట్ల అపరాధం చేసిన పాపాత్ముడైన మనుషుడు దేవుని సహవాసంలోనికి ఎలా ప్రవేశించగలడు? దేవుణ్ణి నమ్మక దేవుని పట్ల అపరాధం చేసిన పాపాత్ముడైన మనుషుడు దేవుని యొక్క సహవాసంలోనికి ఎలా ప్రవేశించగలడు? ఇది మొట్టమొదటి ప్రశ్న. ఆ ప్రశ్నకి జవాబు ఆదికాండంలో మనకు తెలుసు. 4వ అధ్యాయంలో హేబేలు యొక్క అర్పణము మనకు పోయిన వారం గమనించాము. దేవుని సన్నిధికి మానవుడు రావడానికి ఉన్న ఏకైక మార్గము ఏంటంటే పరిశుద్ధ దేవుణ్ణి సమీపించడానికి పాపాత్ముడైన మనిషికి ఇవ్వబడినటువంటి ఏకైక మార్గము దేవునికి అంగీకారయుతమైన బలి అర్పణను తన చేతులలో ఉంచుకొని దేవుణ్ణి సమీపించాలి. ఆ అర్పణ ఎలాగ ఉండాలి అంటే అది నిందారహితముగా మరియు అది పాపరహితమైనదిగా ఉండాలి. నిందారహితమైనది పాపరహితమైనదై అది ఉండాలి. అపవిత్రము లేనిదిగా అర్పణ ఉండాలి. అప్పుడే మానవుడు దేవుని సమీపించడానికి యోగ్యతని సంపాదించుకుంటాడు. మరి మానవుడు పరిశుద్ధుడైన దేవుని సమీపించడానికి అది అతని వల్ల అయ్యే పని కాదు. దేవుడే తన కృపలో ఆయన ఏర్పాటు చేసిన మార్గమును బట్టి ఆ ధైర్యంతో ఆయన కృపాసనం ఎదుటి మనం రాగలుగుతున్నాము. ఆదికాండం 2వ అధ్యాయంలో 17వ వచనంలో దేవుడైన యెహోవా ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆదాము హవ్వలకి. మీరు ఈ తోట చెట్లలో ఉన్నటువంటి అన్ని పండ్లు మీరు తినచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలములు మీరు తినకూడదు. అదే కదా అక్కడ ఉంది, తినకూడదు. మీరు దినమున నిశ్చయముగా మీరు చనిపోతారని దేవుడు సెలవిచ్చాడు వారికి. ఆ సెలవిచ్చిన ఆ మాటని మనం కాస్త కొంచెం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు చెప్పిన దాంట్లో నిజం ఉంది. వారు చనిపోతారని చెప్పిన దాంట్లో నిజం ఉంది. అయితే ఆ మరణము వాస్తవానికి అప్పటికి అది చోటు చేసుకున్నది. దీని గురించి ఏమని రాయబడింది లేదా ఏమని చెప్పబడుతుంది అంటే, ఈ న్యాయ తీర్పు నుండి రక్షణ పొందుటకు మనుషునికి గల ఏకైక నిరీక్షణ ఏ న్యాయ తీర్పు నుండి? తోట చెట్ల మధ్యలో ఉన్న వృక్ష ఫలము తినటం ద్వారా మానవునికి మరణము నిశ్చయం. అయితే అతనికి న్యాయ తీర్పు జరగాలి. ఎవరికి? మానవునికి న్యాయ తీర్పు జరగాలి. ఆ న్యాయ తీర్పు నుండి రక్షణ పొందడానికి మరి మానవుడికి ఉన్న ఏకైక మార్గము ఏంటంటే మరణము మాత్రమే. కొంచెం సులభంగా చెప్తాను. తోట చెట్లలో ఆ మధ్యలో ఉన్న పండు తినడం ద్వారా మానవునికి మరణము నిశ్చయం. మానవునికి మరణము ఉంది కాబట్టి ఆ మరణం నుండి అతడు చేసిన అవిధేయతను బట్టి ఆ మరణము అనే న్యాయ తీర్పులో మానవునికి విడుదల కావాలి లేదా విమోచన కావాలి. దాని నుండి విడుదల పొందాలి అంటే అతనికి ఉన్న ఏకైక మార్గము మరణము మాత్రమే. ఇది ఇలా ఉంచండి, చివరికి జవాబు దొరుకుతుంది. ఓకే, అప్పుడే మనం కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. జాగ్రత్తగా మనము ఇందులో 2-3 పాయింట్స్ మాత్రమే మనం చూస్తాం.
మరణము మాత్రమే. మానవుడు పాపం చేశాక వాడు తిరిగి దేవుని యొద్దకు సమర్పించాలంటే అతని స్థాయిలో లేదా అతని స్థానంలో ఎవరైనా మరొకరు చనిపోవాలి. ఎవరైనా ఒకరు చనిపోవాలి. ముందు చెప్పాను కదా, అతడు తోట చెట్లలో ఆ తోటలో ఉన్న తినవద్దన్న పండు వారు తిన్నారు, మరణము నిశ్చయం. ఆ మరణం నుండి తప్పించబడాలి అంటే అతనికి ఉన్న ఏకైక మార్గము మరణం మాత్రమే. అయితే ఆ మరణం ఎవరిది అనేది ఇప్పుడు ప్రశ్న. మానవుడు చనిపోవాలా లేదా అతని స్థానంలో ఇంకా ఎవరైనా చనిపోవాలా? అదే ఈ బలి అర్పణలో ఉన్న దాగిన క్రీస్తు యొక్క మహిమ అన్నమాట. ఈ బలి అర్పణల వెనకాల ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, మహిమ ఏంటంటే, అక్కడ క్రీస్తు దాగి ఉన్నాడు. దేవుని పాపం చేసినటువంటి మానవుడు తిరిగి దేవుని ఎదుకు రావాలి అంటే అతనికి ఉన్న ఏకైక మార్గము అతని పక్షమున మరొకరు మరణించాలి. అది అక్కడ మనం గమనిస్తాం. రెండవది ఏంటంటే, వారు తోట నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత ఒక నిర్దిష్టమైన లేదా నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్ల జంతువు యొక్క మరణం ద్వారా వారికి ఏం దొరికింది? ఒక శాశ్వతమైన పరిష్కారం దొరికింది. దాని అర్థం ఏంటంటే, మానవుని యొక్క పాపమునకు విడుదల రక్తము చిందించబడుట అనేది దానికి సూచన అయి ఉన్నది. మానవుని పాపమునకు విమోచన రక్తము చిందింపబడుట ద్వారా అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు అర్థం కావాలంటే పండితులు చెప్పే మాట, ఆదికాండం 22వ అధ్యాయం మనకు తెలుసు కదా. ఆదికాండము 22వ అధ్యాయం తెలుసు కదా. అబ్రహాము కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీద బలి అర్పించే విధానం. అబ్రహాము అతని కుమారుడు ఇద్దరు పర్వతం పైన ఉన్నప్పుడు బలిపీఠం సిద్ధం చేయబడి ఇస్సాకును అక్కడ పడుకోబెట్టి బలిపడానికి సిద్ధపడినప్పుడు దేవుడు ఆయన ఆపి ఇస్సాకు స్థానంలో అక్కడ ఉన్నటువంటి ఒక గొర్రెల పొట్టేలు తీసుకొచ్చి బలి అర్పిస్తారు. అది ఏంటంటే దేవుని కృపా కార్యమునకు సూచన. దేవుని కృపా కార్యమునకు సూచన. దీన్ని ఏమంటారంటే, పండితులు ఏమంటారంటే, పాపము చేసినటువంటి మానవుడు పరిశుద్ధుడైన దేవుని ఎదుకు సమీపించడానికి అతనికి అర్హత లేదు. కానీ పాపం చేసిన మానవునికి అతడు పరిశుద్ధుడైన దేవుని ఎదుకు సమీపించడానికి దేవుడే మానవుని పక్షముగా ఒక విమోచన కార్యమును జరిగించడానికి ఆయన ఒక సూచనగా ఈ బలి అర్పణలని ముందుకు తీసుకొచ్చాడు అని జ్ఞాపకం చేయబడుతుంది. అర్థమవుతుంది కదా. అంటే ఆదికాండం 22వ అధ్యాయంలో జరిగిన ఆ బలి అర్పణలో క్రీస్తు మనకు కనబడుతున్నాడు. క్రీస్తు అంటే అక్కడ ఇస్సాకు స్థానంలో అక్కడ గొర్రె పొట్టేలు ఉంది. అది ఎవరు సమకూర్చారు? దాన్ని దేవుడు సమకూర్చాడు. అబ్రహాము దాన్ని తీసుకురాలేదు, ఇస్సాకు దాన్ని తీసుకురాలేదు. అది అక్కడ ఎలా ఉందో మనకు తెలియదు. కానీ ఆ పర్వతం పైన ఒక నిర్దోషమైనటువంటి జంతువు అక్కడ ఉండడాన్ని బట్టి అది మానవుని పక్షంగా వధించబడిన ఆ రక్తము, చిందించబడిన ఆ రక్తము మానవుని విమోచనకది గుర్తుగా మనము గమనించాలి. యేసు ప్రభు యొక్క శిలువ కార్యానికి అది కల్వరి కొండపై యేసు ప్రభు చేసిన ఆ శిలువ బలి
బలియాగమునకు అది గుర్తుగా అక్కడ ఉండడం మనం చూస్తున్నాం. అర్థమైంది ఇప్పటి వరకు? ఓకే. రెండవది, ఆదికాండము 3వ అధ్యాయంలో 2-3 అధ్యాయంలో మరొక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు వారితో అన్న మాటలు 2వ అధ్యాయం 16వ వచనం, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలా తెలుగునిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాడు. ఎవరికి ఆజ్ఞాపించాడు? దేవుడు నరునికి ఆజ్ఞాపించాడు. ఇక్కడ 3 విషయాలు మనం నేర్చుకుంటాం ఈ వచనంలో. ఈ వచనం ఏం చెప్తుందంటే, ఒకవేళ పాపము చేసిన ఆదాముని అవ్వని దేవుడు వెంటనే వారికి మరణ శిక్ష విధించి ఉంటే ఏం జరుగుండేది? ఏమి జరుగుండేది? నిశ్చయముగా మేము చచ్చదము అని చెప్పిన మాట వారు పండు తినగానే చనిపోయి ఉంటే ఏం జరిగి ఉండేది అనేది ఒక ప్రశ్న. దాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనకి ఇక్కడ అర్థమైంది. ఆయన అద్భుతమైన ఆశ్చర్యమైన ప్రేమ ఎంత గొప్పదో. అందుకే ఆ పాట పాడారు 154లో పాట. ఆశ్చర్యమైన ఆయన ప్రేమ, అది మనకు అర్థం కాదు ఈజీగా. అది దేవుడే మనకు సహాయం చేస్తే తప్ప ఆయన ప్రేమని మనం వర్ణించలేదు. ఒక భక్తుడు దేవుని ప్రేమను వర్ణించాలని రాయటం మొదలు పెడితే అది ఉపోద్ఘాతం అయిపోయేసరికి ఆకాశం లాంటి పేపర్ అయినా సముద్రంలో ఉన్న నీరు కదా సిరాగా మలిచిన ఉపోద్ఘాతం అయిపోతుంది, ఇంట్రొడక్షన్ అయిపోతుంది. అది ఆయన ప్రేమ. మనం ఏమి అర్థం చేసుకోగలం? అది మానవ ఆత్మతో అర్థం చేసుకునేది కాదని దేవుని ఆత్మతో అర్థం చేసుకుంటేనే దేవుని యొక్క తలంపులు మనకు అర్థమవుతాయి. దాని గురించి చెప్పబడిన మాటలు ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ దేవుడే కనుక ఆదాముని వెంటనే వారిని చంపేసి ఉంటే, మరణానికి గురి చేసి ఉన్నట్లయితే జరిగే మొదటిది ఏంటంటే, సృష్టి అంతటికి మరియు దేవదూతలకు దేవుడు నీతిమంతుడు అని తెలుసుండేది. సృష్టి అంతటికి అంటే పంచభూతాలకి ఈ సృష్టిలో మానవుడు లేడు. ఎందుకంటే వాళ్ళు చనిపోయి ఉంటే అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుడు వారిని చంపేసి ఉంటే, వారికి శిక్ష విధించి ఉంటే, ఓకే, సృష్టి అంతటికి మరియు దేవదూతలకి దేవుడు నీతిమంతుడు అని తెలిసిండేది. అది మొదటిది. రెండవది ఏంటంటే, సాతాను అబద్ధికుడని తెలిసిండేది. మరొకటి ఏంటంటే, నీతిమంతుడైన దేవుడు పాపానికి మరణ శిక్ష విధించడం ద్వారా దేవుని పరిశుద్ధత నిర్దోషమైనదిగా అది లోకానికి సర్వ సృష్టికి తెలిసి ఉండేది. అంటే పరిశుద్ధుడైన దేవుడు పాపమును సహించేవాడు కాదని లోకమును సృష్టికి తెలిసి ఉండేది. అది రెండోది. మూడోది ఏంటంటే, ఒకవేళ దేవుడు ఈ పాపం చేసినటువంటి ఆదాముని అవ్వని నరకంలోనికి త్రోసివేసి ఉన్నట్లయితే, దేవుడు దుష్టత్వాన్ని సహించేవాడు కాదని, దుష్టులతో సహవాసం చేసేవాడు కాదని
సృష్టి అంతటికి రూఢిగా తెలిసిందేది. అర్థమైంది కదా? 3 విషయాలు మనం చూస్తున్నాము. ఒకవేళ వారు పండు తినగానే వారి అవిధేయతను బట్టి దేవుడు వారిని మరణానికి గురి చేసి ఉన్నట్లయితే ఇదంతా జరిగి ఉండేది. కానీ ఇలా జరిగి ఉన్నట్లయితే, ఒకవేళ ఇలా జరిగి ఉన్నట్లయితే ఏం జరిగేదంటే ఈరోజు మనం ఇక్కడ దేవుని ప్రేమను గురించి మాట్లాడుకునే వాళ్ళము కాదు. ఆయన ప్రేమ అంత గొప్పది. ఆ ప్రేమ, దేవుడు ప్రేమామయుడని, దేవుడు ప్రేమయున్నాడని, దేవుడు లోకుని ఎంతో ప్రేమించాడని, ఆ ప్రేమ కలిగినటువంటి దేవుని నిత్యమంతటిలో అంటే సర్వ సృష్టి అందులో ఉన్న సమస్యను తెలుసుకోవడానికి దేవుని ప్రేమ చేసిన పని, గొప్ప పని ఏంటంటే, ఏ మాట అయితే దేవుడు చెప్పాడు ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాలలో, నీవు ఈ పండు దినమున నిరభ్యంతరముగా నీవు చనిపోతావు, నిశ్చయముగా చచ్చిపోతావని ఏ దేవుడైతే చెప్పాడో ఆ దేవుని యొక్క ప్రేమ చేసిన పని ఏంటంటే, పాపము చేసిన మానవుని నశింప చేయడానికి ఇష్టపడలేదు. అది దేవుని ప్రేమ. మానవుని నశింప చేయడానికి ఆ ప్రేమ అది అలా ఉండిపోయింది. అర్థమైందా ఈ మాట? ఇప్పుడు మొదటి నుంచి దేవుని యొక్క ప్రేమ పాపము చేసినటువంటి మానవుని శిక్షించడానికి ఆయన మనస్సు ఒప్పుకోలేదు. ఆయన హృదయం ఆవిష్కరించబడింది ఆదికాండంలో. ఆయన హృదయ స్పందన మానవుని పట్ల ఎలాగ ఉండిందో అది పూర్తిగా ఔషధపరచబడింది. మానవుని ఎంతగా ప్రేమించాడు. ఆ ఆదికాండము 2వ అధ్యాయంలో అలా ఆయన హృదయ స్పందన లేదా ఆయన హృదయం ఆవిష్కరించబడిన దానికి గుర్తుగా అది కల్వరి కొండలో సిలువలో ప్రాణము పెట్టేంతగా ఆ ప్రాణము పెట్టాడు కదా యేసయ్య. నేను మానవుని ప్రేమిస్తున్న దానికి గుర్తుగా అక్కడ పరిశుద్ధుడైన దేవుడు ఆయన ప్రాణము పెట్టేంతగా ఆయన ప్రేమ మానవుని వెంబడించింది. పాపంలో ఉన్న మానవుని వెంబడించింది, మనల్ని వెంబడించింది. ఆ ప్రేమను బట్టి ఈరోజు ఆయన ప్రేమను గురించి మాట్లాడడానికైనా, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికైనా, ప్రభు యందు విశ్వాసం ఉంచడానికైనా, ప్రభువులో నిరీక్షణ కలిగి ఉండడానికైనా మనకున్న ఏకైక ఆధారం ఏంటంటే, మనము చేసినటువంటి పాపములకు మనకు శిక్ష లేదు. పౌలు అంటాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకంటే అది ఆదికాండంలోనే ఆవిష్కరించబడింది. ఆదికాండంలోనే ముందే చెప్పుకున్నాం, పాపం చేసినటువంటి మానవునికి పరిశుద్ధుడైన దేవుని యొద్దకు చేరాలంటే అతనికి ఉన్న ఏకైక మార్గము మరణము మాత్రమే. ఆ మరణం ఎవరికంటే అది యేసు ప్రభుది, అది పరిశుద్ధుడైన దేవునిది. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుని మానవుని పక్షముగా ఆయన శిలువ మరణానికి అప్పగించాడు. అయితే ఇక్కడ ఒక సంగతి ఏంటంటే, దేవుడు మానవుని ప్రేమించాలి. వాడు ఎంత పాపి అయినా మానవుని ప్రేమించాలి. అది ఆయన పని, ఆయనకున్న లక్షణం. ఎందుకు? ఆయన స్వరూపంలో చేయబడ్డాడు, దేవుని చేతులతో సృజించబడ్డాడు, దేవుని పోలికనిచ్చాడు, ఆయన స్వరూపాన్ని, ఆయన సహవాసాన్ని దేవుడిచ్చాడు. అయితే దేవుని యొక్క ఘనతని, దేవుని యొక్క గౌరవాన్ని మార్చివేసిన, దాన్ని అవమానపరిచినటువంటి మానవుని దేవుడు ప్రేమించాలి. ఆయన ప్రేమ నుండి మానవుడు పక్కకి వెళ్ళిపోలేకపోయాడు. కానీ ఒకటి చేశాడు దేవుడు, ఆ పాపములకు శిక్ష విధించబడాలి. ఆ శిక్ష ఎవరు మోయాలి? మరి
ఆ శిక్షను మోయడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే శిలువ మార్గము. శిలువ మార్గం అన్నమాట. ముందుగా నేను చెప్పినట్టుగా పరిశుద్ధుడైన దేవుని యొద్దకు పాపం చేసిన మానవుడు సమీపించాలంటే తన చేతుల్లో నిర్దోషమైన బలి అర్పణ తీసుకొని రావాలి. ఆ బలి అర్పణ ఎవరు చేయాలి? పాపంలో ఉన్న వ్యక్తి చేయగలదా? చేయలేడు. పరిశుద్ధుడైన దేవుని యొద్దకు పాపంలో ఉన్నటువంటి మానవుని పక్షంగా ఒక పరిశుద్ధుడు అవసరము. ఆ మార్గమే శిలువ మార్గము. దానిని దేవుడే మనకు సిద్ధపరిచాడు. ఇది దేవుడు చేసిన కార్యము. మనము సంపాదించుకున్నది కాదు. ఇది మనము మన తెలివితో మన జ్ఞానంతో మనం చేసింది కాదు. ఇది దేవుడే మన పక్షంగా ఆయన ప్రేమను బట్టి పాపమునకు శిక్ష విధించి మనం పరిశుద్ధులుగా చేయటకు, మనం తిరిగి యేసు ద్వారా దేవుని ఎదురు రావడానికి ఆయన సిద్ధపరిచిన శిలువ మార్గం. అది శిలువ మార్గము. ఇందులో దేవుని ప్రేమ కనబడుతుంది. అందుకే ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఈ లేవికాండం 16వ అధ్యాయంలో ఒక మాటని జ్ఞాపకం చేశాను. 2 మేక పిల్లలు తీసుకొచ్చారు కదా. ఒకటి 8వ వచనం. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరిట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరిట చీటి పడను ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను. అది యేసయ్య అన్నమాట. దేవుడే పాప పరిహారార్థ బలిగా మానవుని పక్షంగా సిద్ధపరచిన బలి అర్పణని మానవుని కొరకు. ఈ బలి అర్పణ ద్వారా మనకేమి దొరికింది? మనకేం దొరికింది అంటే, కొంచెం పైకి రండి. ముందే అనుకున్నాము, దేవుణ్ణి ఆరాధించడానికైనా, దేవుణ్ణి సమీపించడానికైనా, దేవుని యొక్క ఘనతని మనము గౌరవించడానికైనా ఒక క్రమము మనకి ఇవ్వబడింది. ఆ క్రమము ఇక్కడ మళ్ళీ చదువుతారు 4వ వచనంలో. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానవులకు సన్న నార నాగులు తొడుగుకొని, సన్న నార దట్టి కట్టుకొని, సన్న నార బాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠిత వస్త్రములు కనుక అతను నీళ్లతో దేహము కడుక్కొని వాటిని వేసుకునవలెను. అంటే అతడు ఆ కరుణాపీఠం యొద్దకు వచ్చినప్పుడు అతడు చక్కగా సిద్ధపరచబడి నీళ్లతో తాను కడగబడిన వాడే. అక్కడ సిద్ధపరచబడిన వస్త్రములు, అవి ఎవరు చెప్పారని? దేవుడు చెప్పిన వస్త్రాలు. ఆ వస్త్రములు తొడుక్కొని అతను లోపలికి రావాలి, పరిశుద్ధ స్థలంలోకి రావాలి. దేవుడిని ఆరాధించడం, మనము యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో విశ్వసించి ప్రభువుని మన రక్షకుడుగా అంగీకరించాలి అని లోకానికి చెప్పడానికి మనం చేసే పని ఏంటిది? బాప్టిజం తీసుకుంటాం. అదనమాట, బాప్టిజం తీసుకుంటాం. అక్కడ నీతి వస్త్రములు ఆ గడియ నుండి మనకు ఇవ్వబడతాయి. ఆ నీతి వస్త్రములు ఎక్కడ మనకు కనబడతాయంటే, ఎక్కడ కనబడుతుంది తెలుసా? ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ఏడవ వచనం నేను చదువుతాను, 6-7 నుంచి. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకునేది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచడం అని చెప్పగా
వీటిని మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములు నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు. బలి అర్పణలలో దాడినటువంటి క్రీస్తు యొక్క మహిమ మనము ఈ భాగంలో ఇది కొంతవరకే చూశాము, కొంత భాగం మాత్రమే. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రక్షణ ఎంత అద్భుతమైంది, ఎంత ఆశ్చర్యమైంది. ఆ ప్రేమని మనము అర్థం చేసుకోవడానికి మన ప్రభు పాద సన్నిధిలో గడపడమే మనం చేయాల్సిన పని. అందుకే మనం ఇక్కడ దేవుని సంతోషపరచడానికి ఇక్కడ భక్తులు ఏమంటారంటే, ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవుని ఘనతని వారు గౌరవపరిచారు. కానీ కడపటి ఆదామైనటువంటి క్రీస్తు కల్వరి కొండలో దేవుని ఘనతను తిరిగి ఆయన గౌరవపరిచాడు. దేవుని ఘనతని నిలబెట్టాడు. యేసు యొక్క మరణం దేవుని ఘనతని తిరిగి తీసుకుని వచ్చింది. ఎంత అద్భుతమైనటువంటి దేవుని ప్రేమ మనకుంది. దేవుని ప్రేమ. అందుకే యేసు ప్రభువారు ఆయన చేసే పని ఏంటంటే, ఆయన సిలువ పైన చూపెడతాడు మనందరికీ. మీరు సిలువ ఎదురు రండి, సిలువ ఎదురు. ఆ సిలువను మీరు చూసినప్పుడు అక్కడ యేసయ్య ప్రేమ, దేవుని ప్రేమ కనబడుతుంది. ఏదైనా తోటలో మానవుడు పోగొట్టుకున్నటువంటి స్వరూపం దేవుని స్వరూపం. ఏదైనా తోటలో మానవుడు పోగొట్టుకున్న ఆయన పోలిక, ఆయన సహవాసం, మానవుడు పోగొట్టుకున్నటువంటి దేవుని మహిమ తిరిగి నీకు దొరికిన స్థలము సిలువ. అందుకే యేసు ప్రభువారు ఆయన ప్రేమను గురించి చెప్పబడిన మాట ఏంటంటే, దేవుడు లోకములోనికి సేవకులను పంపి మీరు సిలువ ప్రేమను తెలుసుకోవడానికి, ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి సిలువ ఎదురుకు రండి అని ఆయన స్టిల్ ఇప్పటికీ ఆయన ఆహ్వానిస్తున్నాడు చేతులు చాపి దేవుని ప్రేమని తెలుసుకోవడానికి. సిలువ వైపు చూపి ఆయన చెప్పే మాట ఏంటంటే, దేవునితో సమాధానపడండి. సిలువ వైపు చూపిస్తూ దేవునితో సమాధానపడండి. ఎందుకు సిలువ వైపు చూడాలి మానవుడు అంటే, మానవుడు పాపంలో ఉన్నాడు, పరిశుద్ధుడైన దేవుడు అక్కడ ఉన్నాడు. ఈ ఇద్దరిని జతపరిచింది, సమాధానపరిచింది సిలువలో వేలాడిన యేసు ప్రభువు. అందుకే ఆయన సిలువ వైపు చూపి మీరు దేవునితో సమాధానపడండి. మనలందరినీ అలాగే పిలుస్తున్నాడు మన దేవుడు. తన సేవకుల్ని పంపించే లేదా సువార్తను ప్రకటించడం ద్వారా ఉన్న దీని వెనకాల ఉన్నటువంటి ఒకే ఉద్దేశం ఏంటంటే, పాపములో బ్రతుకుతున్న మానవునికి సమాధాన పడే అవకాశం, దేవునితో సంధి చేసుకునే అవకాశం, దేవుని సన్నిధిలో తిరిగి చేర్చబడే అవకాశం, ఆయన కృప మనల్ని వెంబడించడానికి కారణం ఏంటంటే, సిలువ దగ్గరికి మనం రావాలి, సిలువ వైపు మనం చూడాలి. ఆ సిలువలో వేలాడిన యేసు ప్రభు ఆయన చిందించిన రక్తంలో మన పాపములు కడగబడటం ద్వారా మనం పరిశుద్ధపరచబడి దేవునితో సమాధానపడటకే ఆయన తన కృపని ఆయన మన ఎడల విస్తరింపచేస్తున్నారు. ప్రార్థన చేసుకున్నాం. తలలో వచ్చి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రేమమయుడైన మా దేవా, మా ఎడల నీ ప్రేమను కనపరిచి మేము పొందవలసిన శిక్షను నీవు మా పక్షమున పొంది పాపములకు శిక్ష విధించి ఆ శిక్షలో నుండి మమ్మల్ని తప్పించి మీ ప్రేమలో నిలిచి ఉండడానికి నీవు చూపిన మార్గం ఎంత గొప్పదయ్యా. దాన్ని నేను అర్థం చేసుకోవడానికి
నా శక్తి, నా బలము, నా తెలివి సరిపోతాయి, నా జ్ఞానం సరిపోదు ప్రభువా. కీర్తన పుస్తకంలో 198వ కీర్తనలో సిలువ అంటే ముక్తి బలము చూచితిరా. ఆ సిలువ బలము, ఆ సిలువలో ఉన్న శక్తిని నేను పొందడానికి నీ పాదాల దగ్గరికి రావడం తప్ప నేను చేయగలిగింది ఏది లేదని గ్రహించుట నాకు నేర్పించు మా తండ్రి. నీవు సిలువలో చూపిన ప్రేమ దేవుడితో సమాధానపరచుటకే, దేవుడితో సమాధానపడడానికి, మరియు మేము పోగొట్టుకున్న నీ మహిమను పొందడానికి, మేము కోల్పోయిన నీ సహవాసమును తిరిగి పొందడానికి, నీ పోలికను, నీ స్వరూపాన్ని మేము తిరిగి సంపాదించుకోవడానికి సిలువ యుద్ధకి మమ్మల్ని ఆకర్షించిన దేవుడు. నీ ప్రేమను ఏమని వర్ణించగలము? అది మాకు సాధ్యమయ్యే పని కాదు. కానీ మా బ్రతుకులలో నీ ప్రేమను మేము అనుభవించే క్రమంలో నిన్ను నీవు మాకు క్రమక్రమంగా బయలుపరుచుకుంటూ నీ ప్రేమ యొక్క పొడవు వెడల్పు లోతు ఎంతో తెలుసుకోవడానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవుడు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన మా ప్రభువా, ఈ రాత్రి ఇక్కడ చేరిన నీ బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రం వేసినా. నీ ప్రేమలో ప్రతి దినము మేము తరించు వారుగా ఉంటుంది, నీ ప్రేమను అనుభవించే వారుగా ఉంటుంది. ఆశ్చర్యమైనటువంటి నీ ప్రేమ, మమ్మల్ని విడనాడని నీ ప్రేమ, నా స్థితిని చూసి జాలిపడిన నీ ప్రేమ ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని కనికరించి మమ్మల్ని ఆదరించి బలపరిచిన దేవుడు మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.